హైదరాబాద్ కోటి ప్రసూతి వైద్యశాలలో దారుణం జరిగింది. ఇన్ఫెక్షన్ సోకి 2 బాలింతలు మృతి చెందారు. డెలివరీ ఆపరేషన్ చేయించుకున్న మహిళలకు ఇన్ఫెక్షన్ సోకింది. అయితే ఆపరేషన్ అయిన వెంటనే వైద్యులు 2 బాలింతలను బయటి ఆసుపత్రులకు తరలించారు. ఈ క్రమంలో ఉస్మానియాలో చికిత్స పొందుతూ 2 బాలింతలు మరణించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్. హైదరాబాద్ లో కోటిలోని సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గతంలో నీలోఫర్ ఆసుపత్రిలో ఏ విధమైనటువంటి సంఘటన జరిగిందో అదే సంఘటన మళ్ళీ పునరావృతమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా జరిగినటువంటి ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యి 4 మరణించారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ రోజు ఉదయం అక్కడికి ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి బంధువులు వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ మిగతా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ వారం రోజుల వ్యవధిలోనే 4 చనిపోయారని చెప్తున్న దానిపై వైద్య శాఖ కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి ఇప్పటికే విచారణకు ఆదేశిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి జరగాల్సినటువంటి ఆపరేషన్స్ ని వైద్య శాఖ ఇప్పటికే నిలిపివేసింది. అయితే ప్రతిరోజు కూడా అక్కడ 12 నుంచి 15 వరకు ఆపరేషన్స్ సిజేరియన్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఆపరేషన్స్ ని నిలిపివేయడం జరిగింది. అయితే అక్కడ నార్మల్ డెలివరీస్ మాత్రమే చేస్తున్నారు. మిగతా ఆపరేషన్స్ ఉన్నటువంటి సీరియస్ గా ఉన్నటువంటి కేసులను పక్కన ఉన్నటువంటి పేట్ల బురుజు ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం కోటి మెటర్నిటీ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, మిగతా ఎవరి నిర్లక్ష్యం కారణంగానైనా సరే చనిపోయినటువంటి ఈ బాలింతలు ఎవరి ద్వారా జరిగిన వారిపై సీరియస్ చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి లక్ష్మారెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. విజిత. థ్యాంక్ యూ సతీష్. చెప్తున్నాము వాళ్ళు వైద్యం వాళ్ళు అర్థం ఉండదు. వాళ్ళ టైం అయితే ఊరికి